బాలాపూర్ రెవెన్యూ మండల్లో జల్పల్లి, బడంపేట్, మీర్పేట్ జిల్లాలు కూడా సంబంధించి కళ్యాణ లక్ష్మి చెక్స్, షాదీ ముబారక్ చెక్స్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 300 పైచిలకు చెక్స్ ఈరోజు రావడం జరిగింది. చాలా సంతోషం. కానీ గతంలో రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ₹1,00,000 చెక్ ఇస్తామని, ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. తులం బంగారం ఇవ్వాలని ఇక్కడున్న మహిళలందరూ కోరుతా ఉన్నారు. ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్, షాదీ ముబారక్ అందుకుంటుందంటే ఖచ్చితంగా కేసీఆర్ గారిని గుర్తు చేసుకోవాలి. తెలంగాణ అంటే ఎట్లా కేసీఆర్ గారు గుర్తుకొస్తారో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అంటే తప్పకుండా కేసీఆర్ గారు గుర్తుకు రావాలి. ఒక ఆడబిడ్డ పెళ్లి కోసం ప్రభుత్వం నుండి అంతో ఇంత సాయం అందించాలని నిర్ణయించిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు, ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చిన ఆ పథకాన్ని ఎట్టి పరిస్థితులలో పొడిగించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రభుత్వం పొడిగిస్తుంది. దానికి అదనంగా తులం బంగారం ఇస్తామన్నారు. ఆ తులం బంగారం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల కన్నా ముందు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు 10,000తో పాటు 15,000 రైతు బంధు వేస్తామన్నారు. మా ఆడబిడ్డలకు అందరికి కూడా ₹1,00,000తో పాటు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వేస్తామన్నారు. ఆడబిడ్డలందరూ కూడా 2,500 ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. సమయం వచ్చినప్పుడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఆడబిడ్డల కార్యక్రమం కళ్యాణ లక్ష్మి చెక్స్తో పాటు తులం బంగారం ఇవ్వమని ఒక సైడ్ అడుగుతూ ఈరోజు కేసీఆర్ కిట్ కానీ న్యూట్రిషన్ కిట్ అవి కూడా ఆడబిడ్డలకు బాగు కోసమే కదా. మాటకు ముందు చెప్పారు లక్షాధికారులను చేయి చాలు, ముందు తర్వాత కోటీశ్వరులను చేద్దామని. కళ్యాణ లక్ష్మి చెక్తో పాటు తులం బంగారంతో పాటు కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ఎందుకు ఆపేశారనే చెప్పాలి. కేసీఆర్ కిట్లో లోపం ఏముంది? ఆడబిడ్డలకి వాళ్ళు డెలివరీ అయిన తర్వాత ఇంట్లో ఉంటే ఒక 3 నెలలు వాళ్ళ ఖర్చులకు ఇబ్బంది లేకుండా 13,000 ఆడబిడ్డ పుడితే 12,000 కొడుకు పుడితే ఇస్తున్నారు. మరి దాంట్లో పేరు కదా, కేసీఆర్ పేరు కదా, మీకు వద్దు, పేరు మార్చుకొని ఇవ్వండి. అన్ని పేర్లు మారుస్తున్నట్టు అది కూడా పేరు మార్చుకొని ఇవ్వండి. అట్లాగే న్యూట్రిషన్ కిట్ గర్భిణీ స్త్రీలకు రక్తహీనత ఉంటే బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలని చెప్తారు డాక్టర్స్. దాంట్లో భాగంగా న్యూట్రిషన్ కిట్ ఇచ్చారు. దాంట్లో ఏం లోటు ఉందని తీసేశారు. ఇవన్నీ కూడా పథకాలు ఎన్నికల కన్నా ముందు మాట ఇచ్చినారు. దాంతోపాటు పేదవాళ్ళకు ఉపయోగపడే ఇలాంటి పథకాలను పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కానీ ఏమీ లేదు. ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రతి మీటింగ్ మహిళలను తీసుకుపోయి ఈరోజు 1,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తారు. బస్సు ఎక్కితే కోటీశ్వరులు అవుతారా? ఫ్రీ బస్ ఎక్కితే కోటీశ్వరులు ఎక్కడికి అవుతారు? ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చినట్టే ఈరోజు మీరు వాళ్ళు బ్యాంకులో లోన్ తీసుకుంటున్నారు, కట్టుకుంటున్నారు. అదనంగా ఏమి ఇచ్చారు మహిళా సోదరులకంటే ఏమీ లేదు. ఉన్న పథకాలన్నీ తీసేస్తున్న సందర్భం చూసినా మా మహిళా సోదరి వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికైనా తులం బంగారం మీద ధ్యాస పెట్టమని కోరుతా ఉన్నాను. మేడం, జల్పల్లి మున్సిపల్గా శానిటేషన్ ప్రాబ్లం చాలా ఉన్నది. కానీ గ్రేటర్ ఐన్ నుంచి ఇప్పుడు చాలా ఘోరంగా ఉంది. ఎవ్రీడే అన్నా వారానికి ఒకసారి అన్న చెత్తలు ఎన్ని చెత్తలు కమిషనర్ గారు కమిషనర్ గారు నాకు చెప్తున్నది ఏంటంటే జిహెచ్ఎంసీలకు పోయిన తర్వాత సిబ్బంది సరిపోవట్లేరు, సిబ్బంది అదనంగా కావాలి మాకని రాసి పంపించినాం. ఇప్పటికీ సిబ్బంది వస్తలేదని కమిషనర్ గారు చెప్తా ఉన్నారు. నేను కూడా మున్సిపల్ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారే ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి, మున్సిపల్ శాఖ మంత్రి గారికి ఒక లెటర్ కూడా రాస్తాను. జిహెచ్ఎంసీలో కలపడమే కాదు, జిహెచ్ఎంసీలో కలిపినట్టు జిహెచ్ఎంసీ కోర్ సిటీలో ఏ విధంగా అయితే శానిటేషన్ సిబ్బంది ఉన్నారో ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. అన్నిటికైనా ముఖ్యంగా జిహెచ్ఎంసీలో కలిపినాక ముఖ్యంగా జల్పల్లి ఏరియాలో అయితే ఫ్రీ వాటర్ అయితే ఇవ్వాలి కదా. జిహెచ్ఎంసీలో 20,000 లీటర్లు ప్రతి నెల గతంలో కేసీఆర్ ఇచ్చింది కంటిన్యూ చేయాలి. దాంతోపాటు ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. దాంతోపాటు శానిటేషన్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. నేను కూడా పైన కమిషనర్ గారితో మాట్లాడతాను, మంత్రి గారికి కూడా లెటర్ రాస్తాను. ఏంటది? అవునా? ఏదైతే వాటర్కి డ్రింకింగ్ వాటర్కి నల్ల బిల్లులు 20,000, 15,000, 18,000 వస్తున్నాయంటారు. కట్టొద్దు. ఖచ్చితంగా ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు దాన్ని సెట్ చేస్తారు, మార్చి ఇస్తారు. మీరు బిల్లు వచ్చింది కదా అని టెన్షన్ పడి కట్టాల్సిన అవసరం లేదు.
కాబట్టి ఎక్కడెక్కడైతే వస్తుందో అట్లా బిల్లు వచ్చినప్పుడు డీసీ దగ్గరికి వెళ్ళండి, లేదంటే డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళకి ఇచ్చినా కూడా దాన్ని తగ్గిస్తారు. నా దృష్టికైనా తీసుకురండి, కనీసం నాకు ఒక చిన్న SMS పెట్టండి నా ఫోన్కి, డెఫినెట్గా నేను రియాక్ట్ అవుతాను, మీకు కాల్ బ్యాక్ చేస్తాను ఎవరికి అట్లా ఇబ్బంది ఉన్నా. आज बड़ी खुशी की बात है, महेश्वरम कॉन्स्टिट्यूंसी में आज हमारे हरदिल अजीज सबिता इंदिरा रेड्डी मैडम ने इतने बिजी शेड्यूल में आकर SAR का प्रोग्राम चल रहा, फिर भी तयखून दे के आज प्रोग्राम लगा के यहाँ पर महेश्वरम, मीरपेट, बड़ंगपेट, जलपल्ली और मामड़पल्ली तमाम के एरिया में 300 से ज़्यादा चक्का शादी मुबारक और कल्याण लक्ष्मी चक्का को बांटा गया। और हमारे सबिता इंदिरा रेड्डी मैडम का बहुत बहुत तहे दिल से शुक्रिया अदा करता हूँ, क्योंकि ये एक ही मैडम है कि हर मुश्किल के वक्त आगे आके काम करते। अल्हम्दुलिल्लाह ये हमारे सबिता इंदिरा रेड्डी मैडम का फिर तहे दिल से शुक्रिया अदा करते हुए, और हमारे जितने भी हमारे एरियाओं में SAR का प्रोग्राम चल रहा, और हमारे तमाम भाइयों से अदबन गुजारिश है हमारे माँ और बहनों से कि SAR का फॉर्म जल्द से जल्द ज़्यादा से ज़्यादा फिलअप कर 24 तारीख तक आखिरी डेट है, उसको अपने अपने इलाके में लेके जाके BLOs को दे दीजिए। अल्लाह हाफिज, जय तेलंगाना। 300 से ज़्यादा चक्का बांटे।